సో భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు అనేటివి చినికి చినికి గాలివాన్లా తయారవుతున్నాయా? ఖచ్చితంగా అవుననే సమాధానం వినబడుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికప్పుడు మొదలైనటువంటి ఈ సంఘర్షణ ఆ తర్వాత బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేయడం, ఆ తర్వాత ఆయనకు కౌంటర్గా ఈటల రాజేందర్ కామెంట్స్ చేయడం, వాళ్ళు ఎక్కడ పేర్లు తీసుకోకపోయినప్పటికీ కూడా తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళైతే కౌంటర్ ఎన్కౌంటర్ లాగా మాట్లాడుకోవడం అయితే తెలంగాణ సమాజం అంతా ఆసక్తిగా చూస్తుంది. సో భారతీయ జనతా పార్టీలో అసలు ఏం జరుగుతోంది? ఈటెల బండి సంజయ్ మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయా అంటే ఖచ్చితంగా అవునని చెప్పుకోవాలి. దానికి బలం చేకూరుస్తూ అనేక సంఘటనలు ఇటీవల మనకు కనబడుతున్నాయి. సో అది ఎప్పుడో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొదలైనట్టుగానైతే టాక్ వినబడుతుంది. అది మెల్లగా అది చినికి గాలివాళ్ళలాగా మారినట్టయితే మనకి ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. బండి సంజయ్ని ఓడగొట్టడానికి ఈటల రాజేందర్ ప్రయత్నించినని, ఈటల రాజేందర్ను ఓడగొట్టడానికి బండి సంజయ్ ప్రయత్నించినని ఒక ప్రచారం అయితే ఆ ఇరు వర్గాలకు సంబంధించిన అనుచర వర్గాల్లో హాట్ టాపిక్ అయితే చర్చలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి ఒకే సామాజిక వర్గం అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే అవ్వడం. సో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించడం. సో అది అధికారంలోకి వస్తుందా రాదా విషయం తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక విషయంలో కూడా ఈటల రాజేందర్కి వస్తుంది అని చెప్పేసి కొంతవరకు ఆల్మోస్ట్ అయిపోయింది అనే టైంలో ఆయనకు రాకుండా బండి సంజయ్ అడ్డుపడ్డాడనే ఒక చర్చ. ఇవన్నీ చర్చల నేపథ్యంలో సరే అధ్యక్ష పదవి అయితే వేరే వాళ్ళకి అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత అసలు ముచ్చడం మొదలైంది. బండి సంజయ్ ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పోయి సైకిల్ వంచడం, అక్కడెక్కడ కూడా ఈటల వర్గీయులకు సముచిత స్థానం కల్పించకపోవడం, ఈటల ఫోటో పెట్టకపోవడం, ఈటలకు సమాచారం లేకుండా ఈటల నియోజకవర్గంలో పనిచేయడం. సో ఆయన కేంద్ర సహాయ మంత్రి ఎక్కడైనా తిరుగుతారు అని అంటే మరి అట్లా ఈయన కూడా పోయి కరీంనగర్లో తిరగవచ్చు ఈటల రాజేందర్. అప్పుడైతే ఊరుకోరు కదా. సో మినిమం సొంత పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వడం అనేది మినిమం అదొక మర్యాద. సో అట్లా లేకుండా బండి సంజయ్ హుజరాబాద్కు వేయండు, సైకిల్ వంచిండు. అక్కడ ఏ పార్టీ కోసం పనిచేయాలి, ఏ వ్యక్తి కోసం మాట్లాడినా నేను పలానా వాళ్ళ తాలూకా అంటే పార్టీలో నడవదని చెప్పేసి ఆయన ఈటల రాజేందర్ ఉద్దేశించి మాట్లాడడం, పార్టీ జెండా కోసమే మోడీ కోసం పనిచేస్తున్న టికెట్లు వస్తే లేకపోతే ఇయ్యమని చెప్పి డైరెక్ట్గా చెప్పడం. ఆ తర్వాత ఈటల రాజేందర్ దానికి కౌంటర్గా షామీర్పేటలో ఆయన ఇంటి దగ్గర కార్యకర్తలు అందరూ పోయిన సందర్భంగా చాలా ఘాటు వ్యాఖ్యలు ఆయన కూడా చేయడం. కావాలంటే మేము నిలబెట్టి గెలిపించుకుంటాం, మేము ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడలే. సో దీని గురించి మాట్లాడతా, ఇది ట్రెండింగ్ టాపిక్ ఇదే, కానీ మీకు ఫస్ట్ నుంచి తెలియని వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నా. సో ఎవరి దయాదాక్షిణ్యాల మీద నేను ఇది కాలేదు, పదవుల కోసం నేను ఎక్కడ పాకుపడలేదు, ఇక్కడ చేయి జాపా, నేను మన రోషయ్యతోటి కొట్లాడినా, నేను వైఎస్ రాజశేఖర రెడ్డితో కొట్లాడినా, కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినా, తర్వాత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కొట్లాడినా, నా స్థాయి అది, మీ స్థాయి ఏందన్నట్టుగా ఆయన కూడా జర గట్టి అనే బదులు ఇవ్వడం అనేది జరిగింది. అయితే తాజాగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు ఎవరు కౌంటర్లు ఇవ్వద్దని, దాని గురించి స్పందించొద్దని హైకమాండ్ అయితే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా సమాచారం ఇచ్చింది. మీరు ఎవరు కూడా మాట్లాడొద్దు ఈ విషయం మీద. వాళ్ళ ఇంటెన్షన్ కూడా భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఈటల రాజేందర్ వేరేమని నిర్ణయం తీసుకుంటే ఈటల రాజేందర్ వెనుకనే బీసీ సమాజం అంతా ఉండే అవకాశం ఉంది, లేదా బీసీ బలమైన సామాజిక వర్గం నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన వెంట ఆ బలమైన సామాజిక వర్గం వెళ్ళిపోయే అవకాశం ఉందని భయంతో ఏదో ఒక కారణంతో మొత్తంగా ఈటల వ్యాఖ్యలకు అసలు ఎక్కడ కూడా స్పందించద్దని ఒకటి చెప్పింది. అయితే ఇప్పుడు మళ్ళీ సడన్గా హఠాత్ పరిణామం లాగా అనుకోవచ్చా, లేకపోతే ఇది ఇంటెన్షనల్ చేసి అనుకోవచ్చా? ఇక్కడ ఈ ఫ్లెక్సీ చూడొచ్చు, బండి సంజయ్ అండ్ ఈమె ప్రీతిరెడ్డి. సో ఈమె ఎవరంటే చామకూర మల్లారెడ్డి గారు ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మల్లారెడ్డి, ఆ మల్లారెడ్డి కాక యొక్క కోడలు ఈమె. సో ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇక్కడ దీనికి కారణం ఏంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈటల రాజేందర్కు చెక్కు పెట్టడం కోసమే, లేదా ఈటల రాజేందర్ను నువ్వు నా జోలికి వస్తే నేను ఇట్లా చేస్తా బిడ్డ అని హెచ్చరించడం కోసమే ఈటల రాజేందర్కి హెచ్చరిక జారీ లాంటిదే ఇది అని చెప్పేసి కూడా టాక్ వినబడుతుంది. ఎందుకంటే ఇవే మల్లారెడ్డి ఆల్రెడీ మల్లారెడ్డి మల్కాజ్గిరిలో బలమైన నాయకుడు, గతంలో ఎంపీగా చేసినటువంటి నాయకుడు. సో అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంతా మంచి పట్టున్నటువంటి నాయకుడు. ఇక్కడే అసలు తిరగాల్సి ఉంది. ఇప్పుడున్న బండి సంజయ్ ఎవరైతే వ్యతిరేకిస్తున్నాడో వాళ్ళ సొంత పార్టీ నాయకుడు ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, అది కూడా ఎంపీ
పార్లమెంట్ నియోజకవర్గం కూడా అదే మల్కాజ్గిరి. సో హుజురాబాద్కు పోయి సైకిళ్ళ పంపిణీ పేరుతోటి స్థానిక నాయకుడి ఫోటో వేయకుండా అండ్ స్థానిక వాళ్ళ ఈటల అనుచర వర్గానికి పిలుపు లేకుండా వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వకుండా మీరు ఈటల జపం చేస్తే మీకు టికెట్లు ఏమని బెదిరించడంతో పాటు అక్కడ ముందుగల హుజురాబాద్కు పోయి అక్కడ పెంట పెట్టచ్చిండు. తర్వాత ఇప్పుడు మల్కాజ్గిరి అన్నట్టు ఒక రకంగా. సో మల్కాజ్గిరికి పోకపోయినా మల్కాజ్గిరికి సంబంధించిన ఇది ఒక రకమైన ఈ ముచ్చటే అనుకోవచ్చు. ఇదే మూమెంటు ఖచ్చితంగా ఈటల రాజేందర్ నువ్వు నా జోలికి వస్తే బిడ్డ నేను ఆఖరికి మల్లారెడ్డిని పార్టీలో తీసుకొస్తా, వాళ్ళ కోడలు తీసుకొస్తా, లేదా వాళ్ళతోటి ఇంటర్నల్గా ఏదో ఒకటి ఒక అవగాహనతోటి నిన్ను మళ్ళీ మల్కాజ్గిరిలో ఎంపీగా కూడా గెలవకుండా చేపిస్తా అనే ఒక హెచ్చరిక అని చెప్పేసి కూడా కొంత టాక్ వినబడుతుంది. నిజంగా దీన్ని ఏమంటారు, పుండు మీద కారం చల్లినట్ట లేకపోతే ఇంకేదో కితకితలు పెట్టుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే బండి సంజయ్ కనబడుతున్నాడు. ఏది ఏమైనా థ్రెట్ అవుతాడు భవిష్యత్తులో అని చెప్పేసి ఇప్పటి నుంచే ఆగం చేస్తుండా, ఆయన పెంచినటువంటి పార్టీని ఆయన తుంచేస్తుండా అనే ఒక టాక్ కూడా వినబడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా అన్న తరుణం నుంచి ఇక ఇప్పట్లో జీవితంలో అధికారంలోకి వచ్చేట్లేదు అనే పరిస్థితి కూడా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఏది ఏమైనా మీకు అంతర్గత పోరు ఉన్నా ఈటల రాజేందర్ అంటే పడకపోయినా పార్టీకి డ్యామేజ్ చేసే కార్యక్రమాలు మళ్ళీ బండి సంజయ్ చేస్తున్నాడు అనేది ఒక టాక్ వినబడుతుంది. ఏది ఏమైనా ఇంకా మీ పార్టీలో ఉన్నాడు, మీ పార్టీ నాయకుడిగానే ప్రొజెక్ట్ అవుతుండు. హుజురాబాద్లో బీజేపీ క్యాడర్ పెంచిండు. రాష్ట్రం అంతా విషయం తర్వాత పెడదాం. సో ఏదేమైనా మీ సొంత భారతీయ జనతా పార్టీ నాయకుడికి ఎక్కడ నిలబడకుండా ఏదో చేస్తామని మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఎఫెక్ట్ అయ్యేది బండి సంజయ్. సో కూర్చున్న కొమ్మనే నరికేసుకుంటున్నటువంటి బిహేవియర్ అయితే బండి సంజయ్ చేస్తున్నాడు అనేది ఒక టాక్ అయితే నిలబడుతుంది. మొత్తంగా ఇక్కడ ఇదేమైనా హింట్ ఇస్తున్నాడా ఈటల రాజేందర్ అండ్ ఈటల రాజేందర్ టీంకి? మరి హైకమాండ్ చెప్పినప్పటికీ కూడా బండి సంజయ్ బిహేవియర్ ఇట్లా ఉండడానికి కారణం ఏంది? ఇక్కడ కామన్గా మనకు అందరు కనబడే విషయం ఏంటంటే అక్కడ ఎవరో కార్యకర్త ఇంటికి బోనాల పండుగ వేయండు. అప్పటికే ప్రీతిరెడ్డికి వాళ్ళకి మానవ సంబంధాలు ఉంటే ఎవరికైనా పార్టీలు ఏమైనా కానీ ఆమె అప్పటికే వేయింది. బండి సంజయ్ వస్తుండని తెలుసుకొని ఏదో గౌరవంతో అక్కడ ఉన్నారు. తర్వాత కలిసి లంచ్ చేయడం కూడా తప్పేనా? ఈ కామెంట్ వినబడితే ఇప్పుడు ఈ వీడియో కూడా గవే కామెంట్లు పెడతారు. కానీ ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు నడుస్తున్న నేపథ్యంలో, ఇట్లాంటి గందరగోళమైన సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో కరెక్ట్గా ఇదే టైంలో మల్కాజ్గిరితోటి సంబంధం ఉన్నటువంటి నాయకుల కుటుంబీకులతోటి లంచ్ చేయడం అనేది ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి కౌంటర్ ఇద్దని చెప్పినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా అటు మీడియాలో కూడా మల్లారెడ్డి బీజేపీలోకి మల్లారెడ్డి అనే ఒక వార్త వస్తుంది. కొంతమంది నాయకులు వాళ్ళ నోరుతోటి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మీరు ఎట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పింది కాబట్టి వీళ్ళు వ్యాఖ్యలు చేయకుండా కొన్ని ఛానళ్ళతోటి మాట్లాడిస్తున్నారని, కొన్ని ఇట్లాంటి వ్యవహార శైలి ద్వారా ఇండైరెక్ట్ సంకేతాలు ఇస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం. సో మొత్తంగా మరి ఇట్లాంటి చర్యలతోటి ఈటల రాజేందర్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఆయనే రాష్ట్రమంతా తెలిసిన నాయకుడు కాబట్టి మల్కాజ్గిరి రాకపోతే ఇంకేదో జాలపోతాడు, ఇంకో జాలకపోతే ఇంకో జాల, రాష్ట్రం మొత్తంలో ఏడిపోయినా నిలబడతాడు, గెలుస్తాడు. సో ఇటు బండి సంజయ్ అట్లా చేసినా కూడా ఈటల రాజేందర్కి ఒరిగేది లేదు అని అనుకుంటున్నారా? లేదంటే ఈటల రాజేందర్ మూవ్మెంట్ ఎలా ఉండబోతోంది? మొన్న ఘాటు విమర్శలు చేసిన కానీ ప్రతి విమర్శ అయితే ఇక్కడ నుంచి రావట్లేదు ఇప్పటికైతే. మరి ఈటల రాజేందర్ దారేటు అని మీరు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తానికైతే ఇట్లాంటి సంకేతాలు మాత్రం భారతీయ జనతా పార్టీకి అల్టిమేట్గా నష్టం చేకూరుస్తున్నాయి. మన అభిప్రాయం ప్రకారం కూడా కొంతవరకు ఈటల రాజేందర్కి వ్యక్తిగతంగా పోయేదేం లేదు. ఎందుకంటే కుల్లా ముచ్చట రాష్ట్రం మొత్తం తెలిసినటువంటి నాయకుడు, ఏ మూలకు పోయినా జర్ర గట్టిగా కష్టపడితే గెలుస్తాడు. 2 జాలలో మొన్న ఓడిపోయాడు అని చెప్పేసి మీరు ఏమైనా కామెంట్ చేస్తుండొచ్చు కానీ ఆయన ఒక్క దగ్గర కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల ఇబ్బంది జరిగింది. సో ఒకే జాగాలో ఒక కాన్స్టిట్యున్సీలో గట్టిగా తిరిగితే ఆయన గెలిచిపోతాడు. మళ్ళీ కొత్త నియోజకవర్గాలు తీసుకపోయి నిలబెట్టిన కేసీఆర్ కదా ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కో జాలకు పోయి నిలబడి అప్పుడు ఎట్లా గెలిచాడు అప్పట్లో, ఈటల రాజేందర్ కూడా తెలంగాణలో అట్లాంటి స్థానం ఉంది. ఎక్కడ పోయినా రాష్ట్రంలో ఏ మూలకి ఏ నియోజకవర్గంలో పోయినా కూడా నిలబడి కాస్త గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నటువంటి కొంతమంది నాయకులలో ఈటల రాజేందర్ కూడా ఒక ఆయనే. మరి అట్లాంటి నాయకుని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నంలో సొంత పార్టీనే డ్యామేజ్ చేసుకుంటున్నాడా బండి సంజయ్ అనే ఒక టాక్ కూడా వినబడుతుంది. సో ఇది మల్కాజ్గిరి మన నాయకుడు మల్లారెడ్డి బీజేపీలోకి వస్తాడా రావడానికి తర్వాత తుస్సుముచ్చటనే కానీ సంకేతాలు అయితే కొంత వాంటెడ్గా వెళ్తున్నట్టు అయితే తెలుస్తుంది.